అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనకు మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ ప్రాపర్టీతో మేము ముందుకు రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ 116 గజాలండి. 17.5 x 60 డైమెన్షన్‌తో వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ 17.5 ఉంటుందండి. డెప్త్ 60 ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుందండి. మంచి బడ్జెట్‌లో వస్తుంది ఈ హౌసు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. రాంపల్లికి దగ్గరలో ఉన్న ఆర్టీసీ కాలనీ మెయిన్ రోడ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 116 గజాల ఇల్లు ఇది. ఈవెన్ ఇక్కడ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక 5-6 బైకులు పెట్టుకునేంత పార్కింగ్ అనేది మనకు వస్తుంది. కార్ పట్టదండి. యాక్చువల్లీ కార్ లోపల పార్కింగ్లో పడుతుంది. బట్ గేట్ చిన్నగా ఉండడం వల్ల కార్ లోపలికి రాదనమాట. ఇది పైకి వెళ్ళడానికి స్టేర్స్ అండి. అండ్ స్టేర్స్ కిందనే మనకి వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. చాలా పెద్దగా వస్తుంది. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉంటుందండి. ఈస్ట్ ఫేస్ కావడంతో బోరు మరియు వాటర్ సంప్ పార్కింగ్లోనే వస్తాయండి. ఇక్కడ బోర్ ఉంటుంది. అండ్ ఇది వాటర్ సంప్ అండి. ఆల్రెడీ ఏరియాకి డ్రైనేజ్ ఉంటుంది. మున్సిపల్ వాటర్ లైన్ ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. చుట్టూ ఇల్లే ఉంటాయి. సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ వాల్ టైల్స్ డిజైన్ అండి. అండ్ ఇటువైపు నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. ఫైనల్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయండి. జస్ట్ ఇంకొక 1 వీక్ వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. వన్స్ మీరు పర్చేస్ చేసిన తర్వాత మీకు టోటల్గా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. టోటల్గా యూపీవీసీ విండోస్ అనేవి వాడారు. ఇలా వస్తుంది. అండ్ ఇటువైపు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సఫిషియంట్ షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది కిచెన్లో కూడా. అండ్ ఇటువైపు నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారండి. సఫిషియంట్ లైటింగ్ ఉంటుంది ఇంట్లో. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి ఇది. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంటుంది ఇండియన్ టాయిలెట్ తోటి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ 116 గజాల ఇల్లు అండి. 17.5 x 60 డైమెన్షన్తో 116 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఆల్రెడీ ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. డ్రైనేజ్ ఉంటుంది. మున్సిపల్ వాటర్ లైన్ ఉంటుంది. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయండి. మీరు ఉండకపోయినా సరే రెంటల్ ఇన్కమ్ కోసమైనా సరే ఈ ప్రాపర్టీని మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఈజీగా 8,000 to 10,000 రెంటల్ ఇన్కమ్ వస్తుందండి ఈ ప్రాపర్టీకి. ఈ ప్రాపర్టీ యొక్క ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 64 lakhs చెప్తున్నారండి. 64 లక్షలుగా చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి. ఈ ప్రాపర్టీ పైన మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% లోన్ కూడా వస్తుంది. క్లియర్ టైటిల్తో ఉంటుందండి. ఈ హౌస్ దగ్గరలో ఎలాంటి బఫర్ జోన్ కానీ ఎఫ్టిఎల్ కానీ నాలా జోన్ కానీ లేదండి. క్లియర్ టైటిల్తో వస్తుంది. మీరు పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయండి. మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుంది. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.